హలో అండి. ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు పెడతాను. అంటే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాం, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం, కరివేపాకు, తెల్లగడ్డ, కొంచెం వేగిన తర్వాత ఆనియన్, కొంచెం ఆనియన్ వేగిన తర్వాత టమాటా, టమాటా ఎర్రగడ్డ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే టమాటా కొంచెం తొందరగా వేగిపోతుంది. ఇది పులుసులంతా ఈజీగా చేసుకోవచ్చండి. బాగా వేడిగా రైస్లోకి బాగుంటుంది, సంగటి ముద్దలేకి బాగుంటుంది. కాకపోతే కొంతమంది చాలా కష్టపడతారు పాపం వంట చేసుకోవాలంటే. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఇట్లా యూట్యూబ్ చూసి ఈజీగా చేసుకొని బాగా చేసుకోవచ్చు. వంట చేసుకోలేక ఆర్డర్ పెట్టి ఫుడ్ తినేసి అంటారు పాపం. కొంచెం టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకోనంటే మంచి ఫుడ్ చేసుకొని తినచ్చు మనమే ఇంట్లో. ఇది వేగిపోయింది. అంటే బెండకాయ వేయించి పెట్టుకున్నా, అన్నీ రెడీగా పెట్టుకొని సోదరికి వచ్చినామంటే 1 అవర్ వంట చేసుకునేయచ్చండి. ఇది వేసుకున్న తర్వాత ఇది అదిగోండి పసుపు, ధనియా పొడి, మిరప్పొడి, ఓకే. కొంచెం తగినంత చింతపండు, టమాటా వేసినాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకుని మనం తగినంత వేసుకోవచ్చు. కొద్దిగా గ్రేవీ, కొంచెం మనకు గ్రేవీ కావాలా, కూరలు ఎక్కువగా తినే వాళ్ళకి ఇది కొంచెం ముద్దగా అయిపోతుంది. కొంచెం ఆరేటప్పటికి ముద్దగా అయిపోతుంది. కొంచెం దాంట్లోకి ఒక 1 స్పూన్ శనగపిండి వేసుకున్నామంటే, కలిపి ఇట్లా పోసుకున్నామంటే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది చింతపండు వేయకుండా శనగపిండి వేసుకుంటారు. అయినా పులుసు అయిన తర్వాత చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుంది. దీనికి కూడా కొద్దిగా అయినా చింతపండు వేసుకోవాలి.
కరెక్ట్గా సరిపోయిందండి, బాగుంది. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది, ఇంకే ఉప్పు వేసుకుంటున్నా. అంతే, బెండకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్క విజిల్ పెట్టుకొని రెండో విజిల్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసినా కూడా ఓకే, కరెక్ట్గా మనం స్టీమ్ వచ్చేటప్పటికి సరిపోతుంది. అండి బెండకాయ పులుసు ఇదిగోండి. ఈ స్టవ్ మీద రైస్ కూడా అయిపోయింది. ఇదండి ఇవాళ మధ్యాహ్నం భోజనం. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.